ప్రైవేట్ కాలేజీలో పోతున్నప్పుడు ఒకటే మాట అంటున్నారు. 2021 నుంచి ఈనాటి వరకు పిల్లలకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మొత్తం కాలేజీలన్నీ కూడా అప్పులమయం అయిపోయినాయి. టీచర్లకి జీతాలు పే చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మా కళ్ళలో మట్టి కొట్టిందని చెప్పి మేము భావించినాం. కొత్త ప్రభుత్వం వస్తే వెంటనే వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం 14-15 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. దానివల్ల డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్ రాక, పనిచేసే లెక్చరర్స్కి జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతుందో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆనాడు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక మా లెక్చరర్స్కి జీతాలు రాకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ముద్దునిద్దులో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. కానీ మేము వేయం. మా కోసం కొట్లాడండి, మీకు భారతీయ జనతా పార్టీకి మేము ఓటు వేస్తాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రావాల్సిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ అనే భావన బలంగా ఉంది. కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా సర్వోత్తమ్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామనే భావన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో స్పష్టంగా కనబడతా ఉంది. గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్కి దాదాపు 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి కేసీఆర్ అన్నాడు ఏం చెప్పిండంటే వాళ్ళకు అన్ని రకాల వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇచ్చి వాళ్ళను మంచి ప్రభుత్వమే కారు పెట్టి ఇళ్లకు తీసుకుపోయి సాగనంపే పరిస్థితి రావాలి అని చెప్పి ఏది చెప్పిండో ఆనాడు కాలే. ఈనాడు 13-14 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఇవాళ రాక భలే ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు డిఏలు లేవు, ఇంకోవైపు రిటైర్మెంట్ ఉద్యోగులకు లేదు, మూడో వైపు భారతీయ జనతా పార్టీ ఏమో లెక్చరర్స్ కానీ టీచర్లకు కానీ ఇవాళ 12 లక్షలు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12,75,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల ఇవాళ చాలా మందికి ఈ ఈ పరిధిలో ఈ బ్రాకెట్లో వచ్చేటువంటి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు 50 నుంచి 2 లక్షల రూపాయలు లాభం అవుతున్న భావన స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించింది, మాకు సాయం చేసింది, మీకు ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా భావిస్తాం.